ఈరోజు వీడియోలో నేను గ్రీన్ చెఫ్ స్టీల్ కాంబో సెట్ అయితే తీసుకున్నానండి. ఇవి మీకు చూపిస్తూ అలానే ప్రేమ లేని పెళ్లి ఫ్యామిలీ స్టోరీ పార్ట్ 4 కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జషూస్ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ప్రేమ లేని పెళ్లి ఫ్యామిలీ స్టోరీ, అజయ్ సమీరా ప్రేమ కథ. ఇక అజయ్ సమీరా ఇద్దరు గుళ్ళో పెళ్లి చేసుకుంటారు కదా. అప్పుడే సమీరా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటుంది. నా ఫీలింగ్స్కి నా ఎమోషన్స్కి ఇంత విలువిచ్చే మనిషి నాకు దొరకడం నా అదృష్టం అని కన్నీళ్ళు పెట్టుకుంటూ మరుక్షణం రియలైజ్ అవుతుంది. నో, లేదు సమీరా, ఇది శాశ్వతమైన బంధం కాదు, కేవలం కాంట్రాక్ట్ మ్యారేజ్. కేవలం నువ్వు నీహాల్ కోసం మాత్రమే మీ సార్ని పెళ్లి చేసుకున్నావు. అంతకుమించి ఎక్కువగా ఆలోచించుకు. ఎప్పుడైనా తెగిపోయే ఈ బంధానికి నువ్వు ఎక్కువగా ముడిపడిపోకు అని మనసులోనే అనుకుంటూ బాధగా అజయ్ వైపు చూస్తుంది. అప్పుడే అజయ్ కూడా సంతోషంగా సమీరను చూస్తూ సరే ఇక వెళ్దామా అని చెప్తాడు. సరే అని తల ఊపగానే ఇద్దరు కలిసి ఇంటికి వచ్చేస్తారు. గుమ్మం దగ్గరికి రాగానే వెంటనే అమృత అక్కడున్న పని వాళ్ళందరినీ పిలిచి ఆగండి ఆగండి, ఏంటి అప్పుడే లోపలికి వచ్చేస్తారా? అక్కడే ఆగండి, మీకు హారతి ఇవ్వాలి అని చెప్పి పని వాళ్ళతో వాళ్ళిద్దరికీ హారతిస్తుంది. ఇద్దరు కుడికాలు లోపల పెట్టి లోపలికి రండి అని చెప్పేసరికి ఇద్దరు ఒకేసారి కుడికాలు లోపల పెడతారు. ఇక సమీర లోపలికి వచ్చి చూసేసరికి అక్కడున్న డెకరేషన్ చూసి కన్నార్పకుండా చూస్తూ ఉండిపోతుంది. ఇది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని తెలిసి కూడా వీళ్ళు ఇంత హడావిడి చేస్తున్నారేంటి? అయినా ఇది చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది అని మనస్ఫూర్తిగా అనుకుంటూ ఉంటుంది. అప్పుడే నిహాల్ సమీరను చూసి అమ్మ అని వచ్చిరాని మాటలు మాట్లాడగానే సమీర మనసులో పొంగిపోతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ వెంటనే నిహాల్ని ఎత్తుకుంటుంది. ఇక నిహాల్ కూడా మెడ చుట్టూ చేతులు వేసి అమ్మ అని గట్టిగా పట్టుకుంటాడు. అలా సమీరని అమ్మ అని పిలిచిన వెంటనే అమృత, సంజయ్, అజయ్ అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇప్పుడు మా ఇంటికి కొత్త కళ వచ్చిందమ్మా. నువ్వు వచ్చిన తర్వాత మా ఇల్లు చూడు ఎలా వెలిగిపోతుందో. నువ్వు ఇక నుంచి ఈ ఇంటికి యజమానురాలివి, అలాని మా మనవడికి అమ్మవు కూడా అని చెప్పేసరికి ఇక సమీరకి చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. వెంటనే ఏం మాట్లాడాలో తెలియక వెనక్కి తిరిగి అజయ్ వైపు చూస్తుంది. అజయ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా చిన్నగా నవ్వుతూ చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడే అజయ్ తన గదిలోకి వెళ్ళిపోగానే సమీర మాత్రం ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటూ అక్కడే నిలబడిపోతుంది. అది చూసి అమృత నవ్వుకుంటూ ఏంటి కోడలి పిల్ల, ఇక్కడే ఉండిపోయావు, వెళ్ళు మీ ఆయన గదిలోకి వెళ్ళు అని చెప్పేసరికి స్టన్ అయిపోతుంది. ఏంటి ఆయన గదిలోకా? లేదు లేదు, వీళ్ళు ఇది నిజమైన పెళ్ళి అనుకుంటున్నారా? వీళ్ళకి కాంట్రాక్ట్ మ్యారేజ్ అని తెలీదా? సార్ చెప్పారా లేదా అని మనసులో అనుకుంటూ లేదు అసలు చెప్పుండరు, ఎందుకంటే నేను మా అమ్మకి చెప్పే ధైర్యం చేయలేకపోయాను, ఇక సార్ చెప్తారా అని మనసులో అనుకుని అక్కడే ఉండిపోతుంది. అప్పుడే అజయ్ పైనుంచి సమీరా లోపలికి రా అని చెప్పగానే వెంటనే చిన్నగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అది చూసి అమృత హరే మా కోడలి పిల్ల నా కొడుకు పిలిస్తే కానీ వెళ్ళదన్నమాట అని ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది. ఇక సమీర మేడ మీదకి వచ్చి గుమ్మం దగ్గర నిలబడి ఉండేసరికి అజయ్ నవ్వుతూ ఏంటి అక్కడే ఆగిపోయావు, లోపలికి రా అని చెప్తూ ఉంటే సార్ అది అని తడబడుతూ ఉంటుంది. సమీర బాధ అర్థం చేసుకుని తన మనసుని చదివినట్టుగా నీ బాధ ఏంటో నాకు అర్థమైంది, కానీ ఇంట్లో పెద్దవాళ్ళు బంధువులు కొంతమంది ఉన్నారు, సో వాళ్ళందరూ మన ఇద్దరి గురించి తప్పుగా అనుకోకూడదు, అందుకే లోపలికి రమ్మని చెప్పాను అని చెప్పేసరికి అజయ్ని కన్నార్పకుండా చూస్తూ ఉండిపోతుంది. ఈయన ఇంత మెచ్యూర్గా ఆలోచిస్తారా? అంత కాకపోతే అంత పెద్ద కంపెనీకి సీఈఓ అవుతారా అని మనసులోనే అనుకుంటూ నెమ్మదిగా లోపలికి వచ్చేస్తుంది. అలా అడుగు పెట్టగానే ఆ గది మొత్తం మంచి పరిమళం వస్తూ ఉంటే సమీర మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మొదటిసారి అజయ్ గదిలోకి అడుగుపెట్టింది. అదంతా కూడా చాలా కొత్తగా, ఆ ఫీలింగ్ ఏదో చెప్పలేని విధంగా ఉంటుంది. అయినా కూడా అజయ్ని చూడకుండా కళ్ళు కిందకి దించే ఉండేసరికి అజయ్ చిన్నగా నవ్వుకుని తన షర్ట్ తీస్తూ ఉంటాడు. అది చూసి సమీర భయపడుతూ సార్ నేను బయటికి వెళ్తాను అని చెప్పగానే అజయ్ నవ్వుతూ పర్వాలేదు సమీరా, నువ్వేం ఇబ్బంది పడకు, నాకు కొంచెం స్వెట్గా అనిపించింది, అందుకే 2 బటన్స్ మాత్రమే ఓపెన్ చేశాను, నువ్వేం కంగారు పడకు, నేను లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను అని లోపలికి వెళ్ళిపోతాడు. ఏమైనా జెంటిల్మెన్నే అని మనసులో అనుకుని చుట్టూ ఆ రూమ్ అంతా తిరిగి చూస్తూ ఉంటుంది. ఎంతైనా బాబు కన్న తల్లి ఎవరు, ఎక్కడుంటుంది, తను ఎందుకు వెళ్ళిపోయింది, ఈ ప్రశ్నలన్నిటికీ నాకు సమాధానం తెలీదు, కానీ సార్ని అడిగే ధైర్యం కూడా చేయలేను అని అనుకుంటూ సడన్గా వాళ్ళ ఫ్యామిలీ గుర్తొచ్చేసరికి గతంలో జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఒకప్పుడు నేను నా ఇంటి పరిస్థితి ఎలా ఉండేది, కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది, కానీ మా ఫ్యామిలీ మాత్రం మారలేదు అని మనసులో అనుకుంటూ ఉంటే అంతలో అజయ్ ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చి సమీరా ఏం చేస్తున్నావు అని అడిగేసరికి వెంటనే కన్నీళ్లు తుడుచుకుంటూ ఏం లేదు సార్ అని తలదించుకుంటుంది. అప్పుడే అజయ్ నువ్వేం కంగారు పడకు, వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నీ పక్క గదికి షిఫ్ట్ అయిపోవచ్చు, అదే నీ హాల్ రూమ్, సో వాళ్ళందరూ చూస్తున్నప్పుడు మనిద్దరం భార్యాభర్తలుగా ఈ గదిలోనే ఉన్నట్టుగా ఉండాలి, ఆ తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఎవరికి కూడా మనిద్దరి మధ్య డౌట్ రాదు, నీకు కూడా
ఇబ్బందిగా అనిపించదు అని చెప్పేసరికి నా గురించి ఈయన ఇంతలా ఆలోచిస్తున్నారా అని అనుకుంటూ ఆప్యాయంగా అలా చూస్తూ ఉంటుంది. వెంటనే అజయ్ ఎప్పుడు తిన్నావో ఏంటో పద వెళ్ళి భోంచేద్దాం అని చెప్పేసరికి సార్ నేను ఫ్రెష్ అప్ అవ్వాలి అని అంటుంది. ఓ నీ సంగతే మర్చిపోయాను, సరే ఇప్పుడే వస్తాను అని కిందికి వెళ్ళి అమృతను అడిగి ఒక శారీ సింపుల్ జ్యువెలరీ తెచ్చి సమీర చేతికి ఇస్తాడు. అది చూసి సార్ ఇవన్నీ ఎందుకు అని అంటూ ఉంటే అమ్మ తెచ్చింది, నేను తనకి ఇంకేం చెప్పలేను కదా, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వు అని చెప్పేసరికి సరే నేను పక్క రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవనా అని అడుగుతుంది ఇబ్బందిగా. అప్పుడే అజయ్ నోను అందరూ బయటే ఉన్నారు, నువ్వు ఈ రోజుకి ఇక్కడే ఫ్రెష్ అప్ అవ్వు, నేను కావాలంటే బయటికి వెళ్తాను అని చెప్తాడు. అది చూసి సమీర మనసులో నవ్వుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత అజయ్ బయట ఉన్న బాల్కనీకి వచ్చేస్తాడు. సమీర రెడ్ కలర్ శారీలో ఫ్రెష్ అప్ అయి బయటకొచ్చి మిర్రర్లో తనని తాను చూసుకుంటూ అందంగా నవ్వుకుంటూ ఉంటుంది. అది చూసి మురిసిపోతాడు అజయ్. రెడ్ కలర్ శారీ, మెడలో పసుపుతాడు, చిన్న బొట్టు, లూజ్ హెయిర్తో చాలా క్యూట్గా మేకప్ వేయకపోయినా కూడా ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటే తనను తాను మైమరిచి కన్నార్పకుండా చూస్తూ ఉంటాడు. అప్పుడే సమీర ఎవరో తనని చూస్తున్నట్లుగా అనిపించేసరికి ఆ చూపులకి వెనక్కి తిరిగి చూస్తుంది. సడన్గా అజయ్ అటు తిరిగిపోతాడు. సమీర కూడా ఏం లేదులే అనుకుని బొట్టు పెట్టుకుని ఇక తనని తాను చూసుకుంటూ ఉంటే అంతలో బాబు ఏడుపు వినిపిస్తుంది. సమీర ఒక్క క్షణం కూడా నిలబడకుండా ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ బాబు దగ్గరికి వచ్చి ఆ మంతం ఎత్తుకుంటుంది. ఇక నిహాల్ కూడా అమ్మా అని అంటూ ఉంటే తన మాటలకి మురిసిపోతూ బాబుకి ఫుడ్ తినిపిస్తూ ఉంటే అప్పుడే అజయ్ ఫ్రెష్ అప్ అయి కిందికి వస్తాడు. ఇక వాళ్ళిద్దరిని అలా చూసి నా కొడుక్కి ఇన్నాళ్ళకి తల్లి ప్రేమ దక్కింది సమీరా, నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అలా ఆ రోజు గడిచిపోతుంది. ఇక ఉదయాన్నే సమీర అజయ్ ఇద్దరు కూడా త్వరగా లేచి ఆఫీస్కని రెడీ అవుతూ ఉంటే అంతలో అమృత కోపంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా, మీరిద్దరూ కొత్తగా పెళ్ళైన జంట, అప్పుడే ఎక్కడికి పరుగులు తీస్తున్నారు అని చెప్తూ ఉంటే అమ్మ ఆఫీస్కి వెళ్ళాలి, చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని అంటాడు. ఏమున్నా సరే తర్వాత పెట్టుకోండి, ఇప్పుడు మాత్రం మీకు కొత్తగా పెళ్ళైంది కాబట్టి ఇంట్లో వ్రతం చేపిస్తున్నాను, ఆ వ్రతంలో మీరు కూర్చోవాలి, చూడండి పంతులు గారు కూడా వచ్చేశారు, అన్ని ఏర్పాట్లు అయిపోయాయి అని చూపించేసరికి సమీర ఏం మాట్లాడాలో తెలియక అజయ్ వైపు చూస్తుంది. అజయ్ కూడా ఇబ్బందిగా చూస్తూ నిజంగా నాకేం తెలీదు అన్నట్టుగా సైగ చేస్తాడు. ఇక సమీర మనసులోనే నవ్వుకుంటూ సరే అత్తయ్య గారు అని చెప్పి మేడ మీదకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరి కోసం పట్టుబట్టలు పంపిస్తుంది అమృత. ఇద్దరు కూడా వేరే వేరే గదిలో రెడీ అయి బయటకు వస్తారు. అలా వాళ్ళిద్దరూ మేడ దిగి వస్తూ ఉంటే కన్నార్పకుండా అందరూ చూస్తూ ఉండిపోతారు. ఎంత చూడు చక్కనైన జంట, ఎంత బాగున్నారు అమృత, నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివి, ఇంత చక్కని కోడలు దొరికింది నీకు అని చాలా పొగడేస్తూ ఉంటే అజయ్ కూడా మనసులో మురిసిపోతూ ఉంటాడు. అసలు ఈ ఫీలింగ్ ఏంటి, నేను తనని నా కొడుకు కోసమే కదా పెళ్లి చేసుకున్నాను, తను కూడా నా కొడుకును చూసుకోవడానికే వచ్చింది, కానీ నేనెందుకు తన గురించి ఇంతలా ఆలోచిస్తున్నాను, నేనెంత కంట్రోల్ చేసినా కూడా నా మనసు ఎందుకు పదే పదే తన వైపే వెళ్ళిపోతుంది, లేదు అజయ్ కంట్రోల్ అని మనసులో అనుకుంటూ ఉంటే సమీర్ కూడా అజయ్ని చూసి అలా చూస్తూ ఉండిపోతుంది. తెల్లని పట్టుపంచలో అందమైన రాకుమారుల్లా కనిపిస్తూ ఉంటే అలా చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటుంది. ఎంతైనా మా సార్ చాలా అందంగా ఉంటారు అని మనసులో అనుకుని ఓయ్ సమీరా, ఏం ఆలోచిస్తున్నావే నువ్వు, మీ సార్ గురించి అలా ఆలోచించచ్చా, ఆయన కేవలం మీ కుటుంబ పరిస్థితి చూసి తన కొడుకు గురించి మాత్రమే నిన్ను పెళ్లి చేసుకున్నారు, అంతే, ఇది కేవలం కాంట్రాక్ట్ మాత్రమే, నువ్వు ఓవర్గా ఊహించుకోకు అని తనలో తానే తిట్టుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి వచ్చి పూజారి చెప్పినట్లుగా పూజలో కూర్చుని పూజ జరిపిస్తూ ఉంటారు. పూజ అంతా అయిపోగానే అమ్మా అయిపోయింది కదా ఇక వెళ్ళొచ్చా అని అడిగేసరికి సరే వెళ్ళండి, కానీ సాయంత్రం త్వరగా రండి, సాయంత్రం కార్యానికి ముహూర్తం పెట్టించాను అని చెప్పగానే అజయ్కి ఏమీ అర్థం కాక కార్యమా అదేంటమ్మా అని అడుగుతూ ఉంటాడు. కానీ సమీర మాత్రం ఏదో అర్థమైనట్లుగా సిగ్గుతో తలదించుకుంటూ కొంచెం భయంగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే అమృత చిన్నగా నవ్వుతూ అదేంటో నీ భార్య చెప్తుంది లేరా, వెళ్ళండి అని చెప్పగానే ఇక ఫాస్ట్గా ఇద్దరు కూడా ఫ్రెష్ అప్ అయ్యి అక్కడి నుంచి బయలుదేరతారు. ఆఫీస్కి వెళ్ళగానే ఎప్పట్లానే తను సార్లాగా వెళ్ళిపోతే సమీర ఎప్పట్లానే ఒక ఎంప్లాయీలా వెళ్ళిపోతుంది. వారిద్దరి మధ్య ఆఫీస్లో ఎలాంటి సంబంధం లేనట్టుగా బాస్ తను ఎంప్లాయీ అలానే ఉంటారు. అలా ఆఫీస్ అయిపోగానే వెంటనే అజయ్ ముందుగా అక్కడి నుంచి వెళ్ళిపోయి దూరంగా కార్ స్టాప్ చేసుకుని సమీర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సమీర్ కూడా ఎవరు చూడలేదు కదా అనుకుని ఫాస్ట్గా వచ్చి అజయ్ కార్ ఎక్కుతుంది. అలా ఇద్దరు కలిసి ఇంటికి వచ్చేస్తారు. అప్పటికే ఇల్లంతా అలంకరిస్తూ ఉంటుంది అమృత. అది చూసి అజయ్ చిరాగ్గా చూస్తూ ఏంటమ్మా ఇది, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతూ ఉంటే చెప్పాను కదరా ఈ రోజు రాత్రికి కార్యం ఉందని అని చెప్పేసరికి మళ్ళీ అదే మాట అంటే ఏంటి అని అడుగుతాడు. అప్పుడే అమృత ముసిముసిగా నవ్వుకుంటూ ఏ నీ భార్య నీకు చెప్పలేదా, అమ్మాయి వెళ్ళి మీ ఆయనకేంటో చెప్పు అని నవ్వుకుంటూ వెళ్ళిపోగానే ఇక వాళ్ళమ్మ అలా నవ్వడం చూసి అజయ్ కొంచెం డౌట్గా చూస్తూ సమీరా కార్యం అంటే ఏంటి అని మళ్ళీ అడుగుతాడు. సమీర సిగ్గుపడుతూ
సార్ అది శోభనం అని చెప్పి ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాట్ అని షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతాడు అజయ్. కాసేపటి తర్వాత సమీర ఫ్రెష్ అప్ అయి కిందికి రాగానే ఇక అజయ్ కూడా ఫ్రెష్ అప్ అయి వస్తాడు. రండి రండి త్వరగా భోంచేయండి అని చెప్తూ ఉంటే ఎందుకమ్మా ఇంత హడావిడి చేస్తున్నావు? పాపం ఇదంతా చూస్తూ సమీర ఎంత ఇబ్బంది పడుతుందో ఏంటో. తను కేవలం నిహాల్ కోసం ఇక్కడికి వచ్చింది. ఆ విషయం అమ్మకి తెలియదు కదా. సారీ సమీరా అని మనసులోనే అనుకుంటూ ఉంటే అమృత మాత్రం చూడండి ఈ విషయంలో నేను ఎవరి మాట వినేదే లేదు. లేక లేక నా కొడుకు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? కుందనపు బొమ్మ లాంటి అమ్మాయి. ఇంకా ఏం కావాలి చెప్పు? మీరు మాత్రం నేను చెప్పినట్టు వినాల్సిందే అని పట్టుబట్టి చెప్తూ అన్నట్టు మర్చిపోయాను. అమ్మా సమీరా రేపు మీ అమ్మగారి ఇంటికి వెళ్ళి మీరిద్దరూ నిద్ర చేసి రావాలి అని చెప్పగానే స్టన్ అయిపోతుంది సమీరా. అమ్మ వాళ్ళ ఇంటికా? మా ఇల్లు చాలా చిన్నది, ఇదేమో పెద్ద ప్యాలెస్లా ఉంది. పాపం సార్ అక్కడ ఎలా అడ్జస్ట్ అవుతారు అని మనసులోనే కంగారు పడుతూ అజయ్ వైపు తిరిగి చూస్తుంది. అజయ్ సమీర మనసులో ఏముందో ఆలోచిస్తూ నేను చూసుకుంటాను అన్నట్లుగా సైగ చేస్తాడు. ఇక సమీర మౌనంగా తలదించుకునేస్తుంది. అలా ఇద్దరు కలిసి భోజనం చేసిన తర్వాత అమృత మీ గదిలో బట్టలు పెట్టాను, త్వరగా ఫ్రెష్ అప్ అయి కిందికి రండి, ముహూర్తానికి టైం అవుతుంది అని హడావిడి పెట్టగానే ఏం చేయాలో తెలియక ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు అజయ్ సమీర. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ 3 పీస్ సెట్ అయితే మీరు చూసారు కదా. ఇది మా కోసం కాదండి, మాకు తెలిసిన వాళ్ళ పెళ్లి ఉంది, వాళ్ళ కోసమని ఈ గిఫ్ట్ని నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఇది అంతా కరెక్ట్గానే ఉందా లేక ఏమైనా డ్యామేజ్ వచ్చిందా అని ఓపెన్ చేసి చూశాను, అలానే మీకు కూడా చూపించానమాట. సో చాలా బాగా వచ్చిందండి. అందుకే దీన్ని యాజ్ ఇట్ ఈజ్ లోపల పెట్టేసి ఇలా గిఫ్ట్ ప్యాక్ అయితే చేసేసాను. ఇలా మనం పెళ్ళిళ్ళకి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు బొకేస్, కాఫీ కప్స్, ఫోటో ఫ్రేమ్స్ ఇలాంటివి కాకుండా ఇలా యూజ్ అయ్యే గిఫ్ట్స్ ఏమైనా ఇచ్చినట్లయితే వాళ్ళు యూజ్ చేసిన ప్రతిసారి ఈ గిఫ్ట్ వాళ్ళు ఇచ్చారు అని గుర్తు చేసుకుంటూ ఉంటారండి. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. నేనైతే ఇలా కిచెన్లోకి లేదా ఇంట్లోకి యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ మాత్రమే ఏవైనా గిఫ్ట్గా ఇస్తూ ఉంటాను. అందుకే మీకు కూడా షేర్ చేశాను. ఎవరు తప్పుగా అనుకోకండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.